జెండా లేదు, పండగ లేదు, ఇవి మనల్ని ఉద్ధరించు పో. పిల్లలు ఏమైంది అలా ఉన్నారు? కొనలేదా? పదండి వెళ్దాం. సార్, పిల్లలు జెండా కొనమంటే కొనన్నారంట కదా, పిల్లలు బాధపడుతున్నారు సార్. జెండా కొనొచ్చు కదా. ఎందుకు సార్ మాకు ఈ జెండాలు పండగలు? మమ్మల్ని పెంచుతాయి, పోషిస్తాయి. అవును సార్, మాకు ఎందుకు సార్ జెండాలు పోస్తాయి, పెంచుతాయి సార్. ఆపండి సార్, మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. అప్పటి విప్లవీరులు, స్వాతంత్ర సమరయోధులు మనకెందుకులే అనుకుంటే ఈరోజు బ్రిటిష్ వారి దగ్గర మనం బానిస బ్రతికే వాళ్ళము. అలాంటి బ్రతుకులు మనది. ప్లీజ్ సార్, మన జెండాని గౌరవిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం. భారత్ మాతాకి జై. క్షమించండి సార్, విప్లవీరులు చేసిన త్యాగాలను మేము మర్చామండి. జెండా ఒక్క విలువను మర్చిపోయాం సార్ మేము. మమ్మల్ని క్షమించండి సార్. సారీ అమ్మా. ప్లీజ్ సార్, మన జెండాను గౌరవిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం. జెండా అంతే కేవలం ఎగరేసే ఒక రిబ్బన్ కాదు సార్. అప్పటి విప్లవీరులు, స్వాతంత్ర సమరయోధులు సాధించిన గొప్ప గౌరవం సార్. అందుకని మనం ప్రతి ఒక్కరిని స్వాతంత్రం జరుపుకోవాలి. స్వాతంత్ర జెండాకి గౌరవాన్ని ఇవ్వాలి. జై భారత్ మాతాకి.